వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయ్. నేను మీ సాయిసుధ రంగశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. రాష్ట్ర మార్కెట్ తాటిరెడ్డి తులసిరెడ్డి ఆస్తుల అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటున్న తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల సాధనకై నంద్యాల విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. రామకృష్ణ డిగ్రీ కాలేజీలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం. నంద్యాల మెప్మా కార్యాలయంలో సిబ్బంది వేధింపులపై విచారణ. బార్ వద్దు శాంతి కావాలి. నంద్యాల సలీం నగర్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం. ఆదోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ మరియు విద్యార్థి విభాగం దాని అనుబంధ సంస్థలు భారీ ర్యాలీ. గోకవరం దేవి చౌక్ లో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విజయదశమి మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ. గోకవరం మండలంలో తంటికొండ నుంచి గాజులపాలెం వెళ్లే దారిలో కిల్లి షాప్ కి నిప్పండించిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే అధికార పార్టీ ఆస్తులు ఆక్రమణ. కూటమి ప్రభుత్వంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆలోచనలో పడ్డ ప్రజలు. రాష్ట్ర మార్కెట్ తాటిరెడ్డి తులసిరెడ్డి ఆస్తుల ఆక్రమణ. నంద్యాలలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అథారిటీస్ పై ధ్వజమెత్తిన తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అని వాపోతున్న తాతిరెడ్డి తులసిరెడ్డి. అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటున్న తాతిరెడ్డి తులసిరెడ్డి. అదే కదా దీని ఇది కోర్టు కాదురా, డాక్యుమెంట్ దాన్ని కోర్టు పోయినా కదా, కోర్టులో తెలుసుకో, కోర్టులో చూసుకో. నువ్వు నా సైట్ లోకి ఎందుకు దిగినావు చెప్పు. నా సైట్ లో మన్ను తీర్చాల్సిన అవసరం ఏముంది? నువ్వు కోర్టులో ఛార్జ్ షీట్ చేసినారు, మున్సిపాలిటీ చేసింది అంటాను, అన్న తెలుసుకోపో, పోయి అన్న తెలుసుకోపో, చూద్దాం అని. నా దాంట్లో దిగి నువ్వు మట్టి తోలాల్సిన పని ఎందుకు ట్రెస్ పాస్ అయినావు? అంత దౌర్జన్యమా? పలాని వాళ్ళ సైట్ అని తెలుసు, నా సైట్ అని తెలిసి హైకోర్టులో ఇచ్చినావు, నా సైట్ లో దిగి నువ్వు ఆక్రమించడానికి వచ్చావా? సర్లే అయినందుకు ఇప్పుడు కానీ ఇప్పుడు 15 అడుగులు రస్తా ఉంది ఉత్తరం మరి నాటున. అది ఏమన్నా కోర్టు డిసైడ్ అవుతుంది, హైకోర్టులో ఉంది మ్యాటర్, ఎందుకు మాట్లాడాలా? హైకోర్టులో ఉంది మ్యాటరు. సరే డాక్యుమెంట్స్ హైకోర్టులో ఉంది మ్యాటర్, హైకోర్టులో వేసి ఏమైతే ఉన్నాయి హైకోర్టులో ఉంది మ్యాటర్. కొలత వేసుకోమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ సైట్ ఉంది, గుండు మొత్తం రాశారు. నేను హైకోర్టులో తెగాను, నువ్వే పోయినావు హైకోర్టుకు. హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాను, నేను సబ్జుడిస్ మాట్లాడాలి. హైకోర్టులో డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇది ఎట్లా సార్? ఇప్పుడు నేను తీసేస్తానులేండి, వాళ్ళ మట్టి వాళ్ళ దాంట్లో నేను పెట్టను అవసరం లేదు, నేను తీసేస్తాను. నా ప్లేస్లో నేను ఉంటాను. వాళ్ళు కొలత వేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇది లాలం రమేష్, లాలం మాధవి, తాతిరెడ్డి లక్ష్మి, తులసిరెడ్డి. హైకోర్టులో రిట్ 20799 2 రిట్లు వేసినాడు. హైకోర్టులో రిట్ ఉండగా నువ్వు నా దాంట్లోకి వచ్చి దిగి ఆక్రమణ చేసి ఇది కాదు ఆయనది కాదు, ఇదే నేను మాట్లాడేది. ఎవరిని అడిగి చేసినావు? ఎవడో చెప్తే చేసినా అంట. నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసినాను, దాని మీద పోయినాడు. ఎప్పుడు వచ్చినారు చదవండి, చదవండి. అందరికీ నమస్కారం. త్రినేత్ర హోటల్ ముందర నేను స్థలంలో ఉన్నాను. నా స్థలానికి ఉత్తరం దిశన వెలుగోడుకు చెందినటువంటి లాలం రమేష్, లాలం మాధవి అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని మా సైట్లోకి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డీవియేషన్స్ ఉన్నాయి, సెల్లారు ప్లస్ పెంట్ హౌస్, ఇవన్నీ డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను. మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డీవియేషన్స్ ఉన్నాయి, దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు, 3-4 వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి పెంట్ హౌస్, సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది.
దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో నేను కేవెట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ మిసెస్ తరఫున. వేసిన తర్వాత ఇతను హైకోర్టులో 2 రిట్లు వేసినాడు. రిట్లు వేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి 10-20 ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు. కావున నేను నా సైట్ లో ఇటువంటి జరగకూడదు, ఇటువంటి సైట్లలోకి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ నేను బౌండరీ మాత్రం ఏర్పరచుకున్నాను. ఇటు ఎటువంటి హక్కు లేకుండా డీవియేషన్స్ తో కూడుకొని నేను ఛార్జ్ షీట్ వేసినాను, నేను ఛార్జ్ షీట్ లో ఫైల్ కట్టుకుంటా, ఇవి మాట్లాడతారు. హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్ లో ఉన్నది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్ లో మట్టి తోలినాడు. కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి కోసము నేను చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకోవడానికి కోసం నేను దీని కింద గుంట తవ్వి నేను బౌండరీ వేసుకుంటున్నాను. కాబట్టి ఇదందరూ గమనించి నంద్యాల పట్టణ ప్రజలకందరూ కూడా ఈ విషయం తెలుసు. అక్రమ నిర్మాణాలు ఉన్నాయి నంద్యాల పట్టణంలో. ఇదే కాకుండా చాలా అన్ని కూడా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. దీని అన్నిటిపైన కూడా నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకున్నా. లేకుంటే ఈ విషయాన్ని నేను మంత్రి నారాయణ గారి దృష్టికి, అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నా. ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు. బైపాస్ రోడ్లు పెట్టినాడు. ముందు 60 అడుగుల రోడ్డు ఉంది, అది వాడుకుంటున్నాడు. మళ్ళీ ఎన్నిక పక్కన ఎటువంటి రైట్ లేకుండా మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా. దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద రిట్ వేసి అన్ని తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి తోలుతాడు. కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా, అపార్ట్మెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని, విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగిందని విద్యుత్ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ ధర్నాలో ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఎస్ లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల డివిజనల్ చైర్మన్ వి కృపాకరం, నంద్యాల డివిజన్ కన్వీనర్ నారాయణ రెడ్డి, నంద్యాల డివిజన్ రామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. న్యాయమైన విద్యుత్ కార్మికుల కోరికలు వెంటనే, న్యాయమైన విద్యుత్ కార్మికుల కోరికలు వెంటనే విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ. రాష్ట్ర జేఏసీ నోటీస్ ఇచ్చిన, మన మేనేజ్మెంట్ కు నోటీస్ ఇచ్చిన దాంట్లో భాగంగా మనము 15వ తారీఖు నుంచి 16వ తారీఖుల నల్ల బ్యాడ్జీల కార్యక్రమము, 17, 18 తారీఖుల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, 19, 20 తారీఖుల్లో మన ఈ రిలే దీక్షల భాగంగా ఈరోజు మొదటి రోజు జరుగుతా ఉంది. ఇంతవరకు మనం ఎందుకు వచ్చినామంటే దాదాపుగా 3 సంవత్సరాల పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుతూనే ఉంది. కాకపోతే పోయిన ప్రతిసారి చర్చలలో ఇవి చేస్తాం, అవి చూస్తాం, ఇవి చేస్తాం, అవి చూస్తామనే చందంగా దాటవేత ధోరణితో చేస్తామంటున్నారు తప్ప చేసినది ఒక్క పాపన పోలేదు. దాంతో మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విసిగి ఏసారి లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు లంచ్ అవర్ డిమాండ్ చేసి మొదటి రోజు జరుగుతా ఉంది. తర్వాత రేపు ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది.
అదేవిధంగా 22వ తారీఖు నాడు ఇక్కడ నుంచి ఇదే పవర్ హౌస్ నుంచి కలెక్టర్ గారి వరకు మా డిమాండ్ల సాధన ఏమైతుందో అక్కడ ఉన్నాయి. మెయిన్ డిమాండ్స్ అన్ని 12 అంటే మొదటగా విద్యుత్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా అందించాలా. ఎందుకంటే ఈ రోజు మంచి ఆరోగ్యానికి ఎంత ఖర్చు వస్తుందో అందరికీ మనకు తెలిసిన విషయమే. కాబట్టి ముస్లిం ముతక రిటైర్ అయిన వాళ్ళైతేనేమి ఈ క్రెడిట్ కార్డ్, మా డిపార్ట్మెంట్ లో క్రెడిట్ కార్డు అని ఒకటి ఉంది, అది తెచ్చుకోవాలంటే హాస్పిటల్లో పడితే వాళ్ళు శాంక్షన్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయడం లేదు. దాంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్పి మంత్రి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా 1 to 99 నుంచి 2004 వరకు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో 2004, 31/8/2004 వరకు జీపీఎఫ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది. అది మా దాంట్లో జీపీఎఫ్ అంటాం మేము. కాబట్టి అది ఖచ్చితంగా 31/8/2004 వరకు ఉండే ఉద్యోగులందరికీ వర్తింపజేయనే రెండవ డిమాండ్ లో, ప్రధాన డిమాండ్ లో రెండవ డిమాండ్ అది. దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేజర్ సమస్య మా డిపార్ట్మెంట్ లో. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా 25,000 మంది ఉంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో మా దగ్గర 25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 24,000-25,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు 25,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 75 నుంచి 80,000 మంది ఈ సమస్యలను బాధపడతా ఉంటే ఈ సమస్యల కోసం మా రాష్ట్ర జేఏసీ మేనేజ్మెంట్ తో చర్చలు జరిపి దాదాపుగా ఈ 3 సంవత్సరాల కాలంలో అఫిషియల్ గా ఒక 20 సార్లు, అనఫిషియల్ గా ఒక 20 సార్లు కలిసింది. ఈ 40 నుంచి 50 సార్లు కలిసిన సందర్భంలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు చూస్తామంటారు కానీ ఆర్డర్ వచ్చే సందర్భం లేదు. కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దఫాలుగా మేనేజ్మెంట్ తో చర్చలు జరిపినప్పటికీ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించకపోవడం వలన మేము ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాలు 15, 16 తారీఖులో నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వానికి, మేనేజ్మెంట్ కు నిరసన తెలియజేశాము. 17, 18 లంచ్ డెమాన్స్ట్రేషన్ అంటే భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశాము. మరియు ఈ రోజు, రేపు ఢిల్లీ హంగర్ స్ట్రైక్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. 22వ తారీఖు వచ్చేసి కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా సుమారు నంద్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు 500 మందిని నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేయదలుచుకున్నాము. చైర్మన్ రూపవరం నా పేరు. ఇలాగే గత 4 రోజుల నుంచి నల్ల బ్యాడ్జీల నిరసన మరియు తర్వాత లంచ్ డిమాన్స్ట్రేషన్ లో భాగంగా 4 రోజుల పాటు మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇన్ని రోజులుగా ప్రకారంగా మాత్రమే కలిగినాం, రోడ్డు మీదకి జరిగింది. అదేగా నిన్న జరిగినటువంటి 18వ తేదీ ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనిచేస్తారని చెప్పేసి నిన్న 18వ తేదీ అడిషనల్ సెక్రటరీ ఏపీ ట్రాన్స్ విజయవాడ ఇవ్వడం జరిగింది. అటువంటి కాపీని 20వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి కళ్ళబొల్లి పేపర్లకు నమ్మము. మా జేఏసీ నాయకులు ఏ విధంగా ఉన్నారు, రేపు కలెక్టర్ లో ఆ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకునే నిర్ణయంపై ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ప్రకారమే మేము నడుచుకొని దేనికైనా సిద్ధంగా ఉన్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. రామకృష్ణ డిగ్రీ కాలేజీలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం. మన దేశం నుండి ట్యూబర్క్లోసిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ జాతీయ యజ్ఞంలో మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. టీబీ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించబడేది, కానీ ఇప్పుడు సరైన వైద్య సేవలతో దీన్ని పూర్తిగా న్యాయం చేయొచ్చు. ఆ సెకండ్ ప్రైజ్ వర్త్ వచ్చేసి 7,000 రూపీస్. అకాడమిక్ ఆఫ్ డి ప్రగతి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రగతి మేడం గారు మా మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి వారు. ఆమె డీన్ ఆఫ్ నంద్యాల జిల్లా పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మేము టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద, ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద నిక్షయ మిత్ర అంటే ఈ యొక్క క్షయవ్యాధి గ్రస్తులకు న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా మేము రామకృష్ణ డిగ్రీ కాలేజ్
యాజమాన్యాన్ని డాక్టర్ రామకృష్ణారెడ్డి గారిని అలా అడగడం జరిగింది. సో మా యొక్క ఈ క్షయవ్యాధి గ్రస్తులకి మా డిస్ట్రిక్ట్ టీబీ సొసైటీ కింద డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ని నేను. వాళ్ళని మాకు మా పేషెంట్స్ కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వమని అడిగితే వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి ఒక 20 మందికి ఫుడ్ బాస్కెట్స్ న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ రోజు ఒక 20 మంది దాకా నెలకి 500 ఇది చొప్పున న్యూట్రిషన్ సపోర్ట్ 20 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇలాగనే 6 నెలల పాటు వాళ్ళు ఇస్తామని అన్నారు. సో అది మన యొక్క ఈ యొక్క వ్యాధిగ్రస్తుల అదృష్టము. అలాగే జిల్లాలో అందరినీ మేము ఇండస్ట్రియలిస్ట్ ని కానివ్వండి, పొలిటీషియన్స్ ని కానివ్వండి, అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా కొంత వాళ్ళ ఇది మేరకు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో ఈ రోజు మనకు ఈ యొక్క న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చినటువంటి రామకృష్ణ డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో మా కళాశాల తరఫున 20 మంది టీబీ వ్యాధిగ్రస్తులకి న్యూట్రిషన్ ఫుడ్ని ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా వీళ్ళకి 20 మందికి 6 months చొప్పున వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల వీళ్ళంతా కూడా బాగా కోలుకొని నార్మల్ కండిషన్స్కి రావాలని, మేడం గారు ఇచ్చేటువంటి మెడిసిన్ ద్వారా కూడా మంచిగా వాళ్ళు తయారవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ టీబీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వ్యాధి వల్ల ఇది ఒక అంటువ్యాధిలాగా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా నలుగురికి వ్యాపించకుండా ఉండడం కోసం ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకుంటూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి సప్లిమెంట్ కింద మనం కొంచెం మంచి ఫుడ్ ఇస్తే తొందరగా కోలుకుంటారనే ఉద్దేశంతో ఈ 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వీలైతే ఇంకొంచెం మందికి పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఫుడ్ బాస్కెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని సార్ ఇందాక చెప్పారు. మార్నింగ్ ఇప్పుడు వచ్చి పిలిచి వచ్చారు. సో మనకి టీబీ గురించి మన ఇండియానే వరల్డ్ లో హైయెస్ట్ ఉంది. దాన్ని నివారించాలని మన గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. అరౌండ్ 2025 ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది, టీబీ నివారణ 2025 కి టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలనేసి. సో మనకి ఇంకా స్టిగ్మా టబు ఉంది. టీబీ అంటే ఏదో ఒక జబ్బులాగా అందరూ దూరం పెట్టడము అలా ఒక ఇది ఉంది. సో దాని నుంచి మనం అవేర్నెస్ ఇవ్వాలి. దాని నుంచి బయటికి ఎలా రావాలి, దాని నుంచి మనం టీబీ అనే జబ్బు అనేది ఇట్ ఇస్ క్యూరబుల్, ట్రీటబుల్, అది అందరికీ తెలుసుకోవాలి. దాని నుంచి బయటికి రావాలంటే ప్రాపర్ హెల్త్ సపోర్ట్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ మీకు అందితే డెఫినెట్ గా ఆ టీబీ నుంచి మీరు బయటికి రావచ్చు. నంద్యాల మెప్మా కార్యాలయంలో సిబ్బంది తమను వేధింపులకు గురి చేస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సిఆర్పీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు మెప్మా అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. సిఆర్పీలను సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. బాధ్యులను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరుగుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది
మాత్రం జరగదు. అర్థమైందా? మా రూల్ ప్రకారమే చేస్తారు ఎవరైనా. తర్వాత ఇంకొకటి, ఎందుకంటే పాత గతంలో పీడీ గారు ఉన్నప్పుడు లక్ష్మీ కుమార్ సస్పెండ్ అయిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఏరియాను నాకు ఇస్తే నేను చూడలేనని చెప్పి నేను అప్పుడే వెంటనే మేడం కి చెప్తే మేడం ఏమన్నారంటే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వమ్మా అని చెప్పారు అని అంటే నేను అప్పుడు శ్రీదేవికి ఇచ్చాను. అమ్మాయి అయితే కొంచెం గట్టిగా అర్చనా చెప్పినా చేస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇచ్చాను. తను కూడా అందరు సీఓలు కలిసి ఆమెకి ఎందుకు ఇస్తున్నారు. నేను తర్వాత మా బ్రదర్ చనిపోవడంతో నేను వెళ్ళిపోయాను లీవ్లో. 9 days అక్కడే ఇంట్లోనే ఉన్నాను కడప జిల్లాలో. ఉన్న తర్వాత మళ్ళీ ఆ సీఓలందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. తనకే ఇచ్చారని చెప్పడంతో నేను హుసేన్ పీకి ఇచ్చాను. హుసేన్ పీకి ఇచ్చిన తర్వాత ఆమె కొన్ని ఏమంటారు సుబ్బలక్ష్మి, మళ్ళీ ఆమె ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ నేను 3 రోజులు నేను లీవ్ లో వెళ్ళాను. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమంది హుసేన్ బి నాకు కూడా వద్దు మేడం, అసలు ఆ క్లస్టర్ నేను చేయలేనని చెప్పిన అమ్మాయి చెప్తేనే నేను ఏమంది ఎవరు అందరికి 2 SLF చొప్పున మొత్తం 14 SLF డివైడ్ చేసి ఇస్తే ఏ సీఓలు నాకొద్దు అని అన్నారు. అంటేనే నేను మళ్ళీ ఏమంటారు శ్రీదేవి నువ్వే చూసుకోలేమో, ఒకవేళ వాళ్ళకి మ్యాప్ అయినా కానీ కూడా నువ్వు కూడా క్లస్టర్ అంతా చూసుకొని చెప్పాను. అంతవరకు అదే జరిగింది. ఇప్పటికి కూడా శ్రీదేవి సహకరిస్తుంది. అయితే ఏం లేదన్నా, ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడైతే గతంలో కూడా ఏమి ఉండదు. గతం కాదు మేడం, ఫ్యూచర్ లో అదే నా ఏమి జరగదు అంటున్నా. అది లాగిన్ మా దగ్గర ఉండదన్న. లాగిన్ అయితే మా దగ్గర ఉండదు. మా దగ్గర లేదు. నేను ఇప్పుడే కాదు, నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ సెకండ్ వరకు నేను ఎవరి దగ్గర లంచం తీసుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. ఎవరి దగ్గర నేను కడప జిల్లాలో పనిచేసి వచ్చాను, అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండి ఇప్పుడు మాకు ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీకి మేము కర్నూలు జిల్లా నుండి రావడం జరిగింది. మనకు ఈ నంద్యాల మున్సిపాలిటీలో ఆర్పీలను తొలగిస్తామని చెప్పేసి ఒక అపోహ ఉంది. దానిపైన ఎండి గారికి ఆర్పీలందరూ అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎండి గారు మాకు 5 మంది సభ్యులతో కమిటీ పెట్టి దాన్ని విచారణ చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయమే మేము ఇక్కడికి వచ్చి ఆర్పీలతో మాట్లాడడం జరిగింది. ఆర్పీలు చెప్పిన విషయాలు రాసుకొని అలాగే మన ఈ సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఏంటి కనుక్కొని మేము కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపైన మేము రిపోర్ట్ చేసి ఎండి గారికి సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ సార్ గారు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనే దానిపైన మేము వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎండి గారు చూడండి, పొదుపు లేదు, వీళ్ళు లేదు, గ్రూప్ లేదు అనుకోవడం, మనం గతంలో కూడా ఆర్పీలు లేరు, జరిగింది పని కానీ. బట్ అలా అని కాదు, ఆర్పీల వ్యవస్థ అనేది ఒక పెద్ద అసెట్ మనకు. వాళ్ళ ద్వారా మనకు సంఘాలు అనేవి బలోపేతం అవుతున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క వనరులను మనం కాపాడుకోవాలి. వాళ్ళని ఇంకా బలోపేతం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఇచ్చినప్పుడు మనము దాన్ని అక్కడే సమన్వయంగా ఇది చేసుకోవాలి, సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి కానీ బట్ మనకు ఇక్కడ కొంచెం తీవ్రంగా ఉంది కాబట్టి ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎండి గారు దీన్ని కరెక్ట్ గా విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా నుండి వచ్చానండి. నంద్యాల సలీం నగర్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం తెలియజేస్తూ అనుమతి రద్దు చేయవలసిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు జుమ్మా నమాజ్ అనంతరం 4 మసీదులకు చెందిన మసీద్ పెద్దలు మరియు భక్తులు మాకు బార్ వద్దు, శాంతి కావాలి అని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. అస్సలాం అలైకుం, మీ అందరికీ శాంతి కలుగుగాక. ముఖ్యంగా సలీం నగర్ వాసులు, ఆ తర్వాత సలీం నగర్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో గల మసీదులలో ప్రార్థన చేసే పెద్దవాళ్ళు, ముసల్లీలు అందరూ ఈ రోజు ఇక్కడ గుమిగూడారు. ఎందుకు అంటే ఇక్కడ మా ప్రాంతంలో మౌలానా ఆజాద్ సర్కిల్ దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారన్న విషయం తెలిసి అందరూ ఆందోళనకు గురయ్యారు. జుమ్మా ప్రార్థన అనంతరము అందరూ ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే, అన్ని పాపాలకు అమ్మ లాంటిది తాగుడు అనే వ్యసనము అన్ని పాపాలను చేయిస్తుంది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అటువంటి పాపమైన ఆ కార్యక్రమానికి అడ్డాగా మారే ఒక బార్ అండ్ రెస్టారెంట్ మా ప్రాంతంలో తెరిస్తే ఇక్కడ స్కూళ్ళకు పోయే పిల్లలు, కాలేజీలకు పోయే పిల్లలు
ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చే మహిళలు, ఆ తర్వాత ప్రజలు, ముసలి వాళ్ళు, తర్వాత ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఎదురుగా ఏరియాలో చూసుకోండి మీరు, దగ్గర దగ్గర ఈ లైన్ లో 6 హాస్పిటల్ ఉన్నాయి. అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. రాత్రిపూట ఇక్కడ మద్రాస్, చెన్నై, బెంగళూరు పోయే ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ దిగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి పికప్ పాయింట్ ఇది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బస్సులు ఎక్కిపోతూ ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో ఈ బార్ తెరిస్తే ఇలా చాలా ఘోరాలు జరుగుతాయి. మనం చెప్పలేము ఏం జరుగుతాయి అనేది. కాబట్టి మాకు మీ వ్యాపారంతో మాకు దాంతో ఇబ్బంది లేదు. మీరు ఇదే వ్యాపారాన్ని వేరే చోట ఎక్కడైనా ఇటువంటి ప్రాంతం కాకుండా ఉండే ప్రాంతంలో మీరు పెట్టుకోవాలని మేము కోరుతున్నాము. ఆదోని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ మరియు విద్యార్థి విభాగం, దాని అనుబంధ సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుట్ట రేణుక, కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు మెడికల్ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పనులను పూర్తి చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా? పేదల కోసం వైసీపీ పార్టీ 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని తెలిపారు. ముఖ్యంగా మీడియా వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ దగ్గర విద్యార్థి విభాగం ద్వారా, తర్వాత వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థల ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా మహిళలంతా కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది, మాజీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. అన్ని విధాలుగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏమైనూరు, మంత్రాలయము, ఆలూరు, పత్తికొండ, ఆదోని మండలాల నుంచి వచ్చినటువంటి, టౌన్ లో నుంచి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా వీళ్ళు యువతకి, అన్ని వర్గాల వారికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొని పీపీపీ పద్ధతి విధానాన్ని తొలగించాలని చెప్పేసి అందరూ కూడా విధానాలు చేయడం జరుగుతూ ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఏదన్నా సాధించగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఉద్యమాలు చేస్తా ఉన్నారు అందరూ కూడా. మాతో పాటు మేము చేసిన తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా కాదు, ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశం ద్వారా వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తెలియజేశారు. ఏదన్నా చెయ్యాల ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరే. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడినాడు కాబట్టి 10 కాదు తీసుకొచ్చాడు. విజన్ ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విజన్ అనేది చెప్పుకునేది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. విజన్ అంటే నువ్వు ఇన్నేళ్లుగా నువ్వు ఉన్నావు, ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినావా, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించారా, ఏ విషయంలో అయినా మీకు గుర్తుండేది ఏదన్నా చేయగలిగినా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏం చేయగలిగినారు చెప్పండి. మీరు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సీనియారిటీ ఉంది అనేది చెప్పుకోవడానికి ఒకటే, కానీ లేకపోతే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 12 కాలేజీలు 19 వరకు ఉంటే 17 కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఘనత ఉందనేది కూడా మీరు మర్చిపోతా ఉన్నారు. హార్బర్స్ డెవలప్మెంట్, హార్బర్స్ మోటార్ అన్ని కూడా డెవలప్మెంట్ చేశాడు. నాడు కూడా బాగా చేశాడు. నాడు కాలేజ్, హాస్పిటల్ బాగా చేశాడు. ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ పోయినాడు. ఆ విధానంతోనే ఈ రోజు ప్రజలకి చదువందాల విద్యా వైద్యం అని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. పేదలకి ఎంబీబీఎస్ చదివేదానికి ఒక అర్హత ఉంది వాళ్ళకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీగా దాదాపుగా 5 కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. పులివెందుల కూడా కంప్లీట్ అయిపోయింది, నంద్యాల కంప్లీట్ అయింది. ఇంకా 10 కాలేజీలు పూర్తి చేసి గోకవరం దేవి చౌక్ లో కొలువైన కనకదుర్గ అమ్మవారి విజయదశమి మహోత్సవాల సందర్భంగా 10 గంటలకు విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, 11 రోజుల పాటు రంగస్థలంలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో వచ్చే శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తున్నటువంటి అమ్మవారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాల యొక్క పాంప్లెట్ కరపత్రాన్ని ఈ రోజు అమ్మవారి సేవకులందరూ కూడా అమ్మవారి సేవకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. గోకవరం మండలంలో తంటికొండ నుంచి గాజులపాలెం వెళ్లే దారిలో శివాలయం ఎదుట ఉన్న నల్లి శ్రీనివాస్ కిల్లి షాప్ ను గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రీనుతో ట్రాక్టర్లు నడుపుతున్న డ్రైవర్లు ఫోన్ చేసి చెప్పడంతో అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులతో కలిసి షాప్ వద్దకు వచ్చేసరికి వస్తువులన్నీ కాలి బూడిదైపోవడంతో వెంటనే అర్ధరాత్రి సమయంలోనే బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయాన్ని తెలియపరిచారు. దాంతో వెంటనే స్పందించిన ఆయన బాధితులకు అండగా నిలిచి మళ్లీ షాప్ నిర్మించడానికి అయ్యే ఖర్చులను నేను ఇస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మన గోదావరి జిల్లాల్లో కానీ మన ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటువంటి దుశ్చర్యలు కానీ ఇటువంటి సంస్కృతి కానీ లేని చాలా చెడ్డ రోజు ఈ రోజు. ఎందుకనంటే దాదాపుగా కొన్నాళ్ళ క్రితం 3 సంవత్సరాల నుంచి నేను ఈ జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నేను చేస్తున్న విస్తృతమైన సేవలు మహిళలకు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయోవృద్ధుల వరకు కూడా అన్ని వయసుల ఉండే వాళ్ళకి కూడా ఎన్నో ఉపకార కార్యక్రమాలు చేస్తూ, వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికీ చేస్తూ, అలాగే గుళ్ళకి సహాయం చేస్తూ, మానవత్వం పేరిట నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అని, హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ అని, భారతీయులు అంటే అందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉంటారని చెప్పని ఏదైతే నేను విస్తృతంగా సేవలు చేస్తానో జనాలందరూ చూసి మురిసిపోతున్నారో ఆ సేవలు చూసి. అలాగే బంగారు వరలక్ష్మి కానుక పేరిట నేను రాజకీయాల్లో మతాల పేరిట అందరూ కూడా జనాన్ని విడదీస్తుంటే నేను బంగారు వరలక్ష్మి కానుకలో ముస్లిం మహిళలకి, క్రైస్తవ మహిళలకు కూడా బంగారు వరలక్ష్మి రూపులు ఇచ్చాను. అలాగే వినాయక మండపాలకి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా మండపాలు పెట్టుకుని చేసుకున్నారు. ఇవన్నీ చూసి నేను చేస్తున్న పనిలో నా భావజాలం నచ్చి తంటికొండ గ్రామమే కాదు అన్ని గ్రామాల ప్రజలు కూడా మురిసిపోతున్నారు. కంబాల శ్రీనివాసరావు అన్ని మతాలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నాడని చెప్పి. ఇలాంటి నేపథ్యంలో తంటికొండ నుంచి నెల్లి శ్రీనివాస్ గారిని నాకు మన పసల గణేష్ నాకు పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఆయన శెట్టి బలిజీ సంబంధించిన వర్గానికి సంబంధించిన ప్రముఖమైన నాయకుడు. ఆయన నా పనులు చూసి వాళ్ళ కుటుంబాలందరినీ నాకు పరిచయం చేసి, సార్ ఇక్కడ విరాళం కూడా తీసుకెళ్ళి అన్నదాన కార్యక్రమం చేసి ఎంతో సంతోషంతో, సార్ నేను ఇక మీద మీతో నడుస్తాను, నరేంద్ర మోడీ గారు అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో నాకు తెలిసేలా చేశారు, నేను మా కుటుంబాలన్నీ కూడా తంటికొండ అన్ని కుటుంబాలు మీతో నడుస్తామని చెప్పి బాహాటంగా ప్రకటించాడు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు ఇంకా తెలియదు. నేను ఎప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ ఆవేశపడడం కానీ జరగదు. మేము ఇప్పుడు కూడా మా యొక్క భావజాలం ఏంటంటే, మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ నా పక్కన తర్వాత మాట్లాడతాడు, మా భావజాలం ఏంటంటే మేము చట్టాన్ని ఇప్పుడు చేతిలో తీసుకోం, నాలుకని చెడ్డగా ఉపయోగించం. నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా రాజకీయం చేస్తున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా ఆయన మీద నిందలేసినా బురద చల్లినా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అలాగే మేము కూడా వాళ్ళందరి స్ఫూర్తితోటి కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా సహనం పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో మన నెల్లి శ్రీనివాసరావు చేసిన ప్రకటన చూసి తట్టుకోలేక కొంతమంది దురంగులు పాపం వాళ్ళ అబ్బాయి చక్కగా ఒక కిల్లీ షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నాడు, దాన్ని రాత్రి నిప్పు అంటించి పారిపోవడం చూశారు. మనకి చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.